అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహా వంటగాడు కథ వినబోతున్నాం. అతని పేరు రవి. స్నేహితుల కోసం ప్రేమగా బిర్యానీ వండాలనుకున్నాడు. కాని ఆ ప్రయత్నం చివరికి ఎక్కడికి దారితీసిందో రండి చూద్దాం. చాలాసార్లు మనం మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పనులే కాస్త గందరగోళంగా ముగుస్తాయి. మన రవి కథ కూడా సరిగ్గా అలాంటిదే. చూద్దాం అసలు ఏం జరిగిందో. మన కథ ఒక సింపుల్ కాని చాలా గొప్ప లక్ష్యంతో మొదలవుతుంది. అదేంటంటే రవి తన స్నేహితులను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని, తన జీవితంలో మొదటిసారి బిర్యానీ వండాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈ పెద్ద సాహసానికి మన రవి ఎలా రెడీ అయ్యాడనుకుంటున్నారు? ఈ రోజుల్లో మనందరం చేసే పనే చేశాడు. యూట్యూబ్లో శిక్షణ తీసుకున్నాడు. ఒక్కటో రెండో కాదండోయ్, ఏకంగా 5 వేరువేరు యూట్యూబ్ వీడియోలు చూశాడు. ఇక ఆ వీడియోలన్నీ చూశాక తనని తాను ఒక మాస్టర్ షెఫ్గా ఊహించుకున్నాడు. ఆ ధైర్యం వచ్చేసింది మరి. ఇక యూట్యూబ్ ట్రైనింగ్ తర్వాత రవిలో ఆత్మవిశ్వాసము ఓ రేంజ్లో పెరిగిపోయింది. బహుశా ఆ అతివిశ్వాసమే అసలు కథను మలుపు తిప్పిందేమో. ఇక చూడండి, మనవాడు ధైర్యంగా కిచెన్లోకి అడుగుపెట్టాడు. ఒక పెద్ద షెఫ్లా ఫీలవుతూ కంటికి కనిపించిన ప్రతి మసాలా డబ్బానూ తీసి అందులో వేసేశాడు. ఏది వదల్లేదు, అన్నింటినీ కలిపేశాడు. ఇక్కడే మోగింది మొదటి ప్రమాద ఘంటిక. కిచెన్లో నుంచి వస్తున్న వాసన అస్సలు బిర్యానీ వాసనలా లేదు. అదెలా ఉందంటే ఏదో పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళినట్టు అనిపించింది. స్నేహితులందరూ రానే వచ్చారు. రవి ముఖంలో ఏదో పెద్ద విజయం సాధించినంత గర్వంతో తను వండిన ఆ అద్భుతమైన వంటకాన్ని అందరికీ వడ్డించాడు. ఆ తర్వాత కథ మొత్తం మారిపోవడానికి ఎక్కువ టైం పట్లేదు. కేవలం ఒక్క ముద్ద చాలు. ఆ ఒక్క ముద్ద నోట్లో వేసుకోగానే ఒక్కొక్కరి రియాక్షన్ చూడాలి. ముందు అందరూ ఒక్కసారిగా స్టాచ్యూలో ఆగిపోయారు. తర్వాత కళ్లలోంచి నీళ్లు, ఆ వెంటనే ఎక్కిళ్ళు, ఇక చివరికి మాటలు రాక నీళ్లకోసం సైగలు చేయడం మొదలుపెట్టారు. చూసారా, అసలు కామెడీ ఇక్కడే ఉంది. స్నేహితులేమో అంత బాధలో ఉంటే రవి మాత్రం అమాయకంగా నవ్వుతూ కారముంది కదా అని గర్వంగా అడిగాడు. వాళ్ల బాధను తన వంట సక్సెస్కు సిగ్నల్గా అనుకున్నాడు పాపం. స్నేహితులంతా చెమటలు తుడుచుకుంటూ నీరసంగా తల ఊపుతుంటే అప్పుడుగాని మన రవికి అసలు విషయం అర్థం కాలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక హీరో కావాలని నిర్ణయించుకున్నాడు. ఇకప్పుడు 2 ఆప్షన్లున్నాయి. ఒకవైపేమో కన్నీళ్లు పెట్టించే రవి బిర్యానీ, మరోవైపు శాంతినిచ్చే పిజ్జా. చివరికి ఒక పిజ్జా ఆర్డర్ చేసి ఆ రోజు గండం నుంచి అందర్నీ గట్టెక్కించాడు. అల్లా, మన హీరో రవి తన సాహసం నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. నెక్స్ట్ టైం సింపుల్గా మ్యాగీ వండుతాను, అందరికీ సేఫ్ అని తన కొత్త వంట నినాదాన్ని ప్రకటించాడు. ఈ రవి కథ మనందరికీ ఒకటి గుర్తు చేస్తోంది. ప్రతి గొప్ప వంట ప్రయోగం వెనుక ఇలాంటి ఫెయిల్యూర్ కథ ఒకటి ఉండే ఉంటుంది. కొన్నిసార్లు సేఫ్గా వండటమే బెస్ట్ ఆప్షన్. మరి మీ కిచెన్లో మీరు చేసిన అతిపెద్ద ప్రయోగమేమిటో ఆలోచించండి.